అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల. నమస్తే గురు. ఏ మనుషులరా మీరు? ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? చిన్న వ్యాపారస్తుడురా, వీడియో చూస్తుంటే కళ్ళని నీళ్ళు వస్తున్నాయిరా. ఆయన ప్రశ్నించేది ఇట్లనే పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి మీకు ప్రశ్నించే దమ్ముందా? ఆ రిపోర్టర్ చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ అస్సలు ఉమ్ము వస్తున్నారు రిపోర్టర్లు అంటే. ఆయన ఏదో పిల్లలను పోషించుకోవడానికి చిన్న బేకరీ బండలు తెచ్చుకొని అక్కడ అమ్ముకుంటుంటే దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, దాని బొక్క ఏంటి, ఏంది స్వామి? ఇదే క్వశ్చన్ సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేసిన దగ్గరికి వెళ్ళి అడగలరా? 150 రూపాయలకి సన్ఫ్లవర్ ఆయిల్ కేజీ ఆయిల్ ఇస్తున్నాడు. మరి సీడ్స్ ఎంత? ఒక 250 రూపాయలు, 2 కేజీలు పడుతుంది 1 కేజీ నూనె రావాలంటే. మరి 500 అవుతుంది, 150 రూపాయలకి ఎలాగిస్తున్నాడు? ఈ క్వశ్చన్ ఎవడు అడగడం, ఎందుకంటే దమ్ము లేదు. ఆ చిన్న వ్యాపారస్తుడి చుట్టూ 10 మంది కూడేసి నువ్వు తింటావా అంటే ఆ స్పెట్ పట్టకపోతే ఏం చేస్తుంది? ఎందుకంటే అమ్ముకొని పోతే తన పిల్లల్ని ఎలా పోషించుకోవాలని చెప్పి ఆ స్పెట్ పడుతుంది. అప్పటికి కూడా తింటుంటే ఆయన ఎక్స్ప్రెషన్, ఇలా చేయకండి స్వామి. చిన్న వ్యాపారస్తుడు ఏం ఎవడో కలిపిన దానికి ఈయన చేశాడు ఆ తప్పు? ఇది తప్పు. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.